సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి భారత్ కనిపిస్తుంది. ఆ దిశగానే ఏదైతే 26 మందిని 28 మందిని బలి తీసుకుందో అమాయకులైనటువంటి భారతీయులు ఖచ్చితంగా జవాబు చెప్పే తీరాలని కూడా భారతీయ ప్రజలు కూడా ముక్త కంఠంతో ఇక్కడ ప్రధానంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కొవ్వొత్తుల ర్యాలీలు చేస్తున్నారు. అయితే భారత రక్షణ శాఖకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అక్కడ ఉన్నాయి. సరిహద్దులో చూసుకుంటే పాక్ కూడా అదే స్థాయిలో తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ భారత్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బయట దేశాల నుంచి కూడా మేము భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా మీతో పాటు మేము ఉంటామంటూ భరోసా కలుపుతున్నారు. అండగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరగబోతుంది? సో ఇక్కడ అంతర్గా ఉన్నటువంటి కొన్ని ఇక్కడ నుంచి ఉన్నటువంటి పాకిస్తాన్ని అక్కడికి పంపించడం, అక్కడ ఉన్నటువంటి భారతీయులు తరలించడం, ఇవి చాలా కీలకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాల్లో ఎలా ఉండబోతున్నాయి పరిస్థితులు, సో ఎలా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్ పాయింట్ మనం చర్చిద్దాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకి జూమ్ కాల్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే మరొక రాజకీయ విశ్లేషకులు మనకి పార్థసారథి గారు మనకి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ఎస్ పార్థసారథి గారు మీతో స్టార్ట్ చేస్తాను. ప్రధానంగా అంటే మనం చూస్తుంటాం చాలా యుద్ధాలు జరుగుతున్న యుద్ధం ఒకసారి మొదలైతే స్టార్ట్ చేయడం మన చేతిలో ఉంటుందేమో, ఆపడం మాత్రం ఎవరి చేతిలో ఏ స్థాయిలో ఏ పరిణామాల్లో దారితీస్తుందో ఎంతవరకు వెళ్తుందో ఎవరు ఊహించలేరు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు పాక్ అంటే మనకు దాదాపు ఎప్పటి నుంచో అక్కడికి క్రికెట్ మ్యాచ్ జరిగినా కూడా చాలా ఆసక్తిగా అన్ని ప్రపంచ దేశాలు మనతో పాటుగా చూస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అలాంటిది ఈ జరిగినటువంటి దాడికి సంబంధించి భారత్ తీసుకున్న నిర్ణయాలు వీటన్నిటికి సంబంధించి ఏమంటారు మీరు? అంటే భారతదేశం ఈ జరిగిన సంఘటనని తీవ్రంగానే పరిగణిస్తోంది. పాకిస్తాన్ కూడా గతంలో 3 సార్లు జరిగిన ఉదంతాలని దృష్టిలో పెట్టుకొని భారతదేశం ఎలా స్పందిస్తుంది అన్న ఆందోళనతో ఉంది. పాకిస్తాన్ మంత్రుల దగ్గర నుంచి కానీ రాజకీయ నాయకుల నుంచి వస్తున్న స్పందనను చూస్తే వాళ్ళల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. వాళ్ళు కూడా కొంత ఇది పూర్తిగా మా తప్పు కాదు, అమెరికా తప్పు. ఎందుకంటే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ అమెరికా చెప్పినట్లు మేము 30 ఏళ్ళు ఆడడం వల్లే ఇదంతా జరుగుతోంది, రకరకాల స్టేట్మెంట్స్ ఈరోజు పాకిస్తాన్ నుండి కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం కూడా ఇప్పుడు దాని ముందు ఒక 2 రకాలైన చర్యలను ప్రకటిస్తోంది. ఒకటి, భద్రతాపరమైన చర్యలు ఎలా తీసుకోవాలి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎటువంటి కట్టుదిట్టమైన ప్రణాళికలు రచించాలి, దాడులు చేయాలి అన్నది ఒకటైతే, రెండోది దౌత్యపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించి బోర్డర్ మూసివేయడం, వీసాలు రద్దు చేయడం, పౌరుల్ని వెళ్ళిపోమని చెప్పడం, హైకమిషన్ స్ట్రెంత్ని తగ్గించడం, ఇవన్నీ దౌత్యపరమైన చర్యలతో పాటు ఆయా దేశాల మద్దతు. ఇప్పుడు G20 రాయబారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్ లాంటి దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇది దౌత్యపరంగా కూడా భారతదేశం తన చర్యలను తాను ప్రారంభించింది. ఇంకా 3వ అంశం, పాకిస్తాన్ మీద ఒత్తిడి పెట్టడానికి పాకిస్తాన్కు జీవనాడి అయిన సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేసింది. కాబట్టి ఆ పంపిణీని ఎలా అరికట్టాలి, తద్వారా ఎలా ఒత్తిడి పాకిస్తాన్ మీద తీసుకురావాలి. అంటే ఇక్కడ భారతదేశం కేవలం సైనిక పరంగా తన సత్తా చాటాలనే ప్రయత్నమే కాకుండా దౌత్యపరమైన ఇతరత్ర విధానాలు, వాణిజ్యపరమైన ఇతరత్ర విధానాల ద్వారా మల్టీప్రాంగ్ స్ట్రాటజీతో ఈరోజు వ్యవహరిస్తోంది. రాబోయే రోజుల్లో ఇది ఎలా మారుతుంది అన్నది రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలు కానీ ఇతరత్ర అంశాలు కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభావితం చేస్తే యుద్ధానికి వెళ్తామా లేదా అన్నది కొంతవరకు సందేహాస్పదమైన, దానికి సంబంధించిన కట్టుదిట్టమైన తయారీ అవసరమైతే ఎలాంటి చర్య అయినా తీసుకోవడానికి భారతదేశం సమాయత్తమవుతోంది అన్నది ఇప్పటిదాకా జరిగిన పరిణామాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అంటే మల్టిపుల్ వేస్లో ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రపంచ దృష్టికి తీసుకురావడం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడడం, చేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పే ప్రయత్నం చేయడం భారతదేశం చేస్తున్న పని. రైట్. పాపిరెడ్డి గారు, ప్రధానంగా అంటే మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఇక్కడ బోర్డర్లో జరుగుతుంది, సైనికులకు జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి బలాబలాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా మనం మాట్లాడుకున్నాం. మిగతా దేశాలు ఇందాక పార్థసారథి గారు చెప్పినట్టు మనకున్నటువంటి సపోర్టు, దౌత్యపరంగా ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా ప్రధానంగా జరుగుతున్నాయి. పాకిస్తాన్ దోషిగా చూపించే ప్రయత్నం. వీటితో పాటుగా యుద్ధం వచ్చే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? భారత్ తీసుకున్న నిర్ణయాల్లో ఇంకొంచెం ముందుగా వెళ్లాల్సిన అవసరం ఉందా?